హలో కుషికేం జయం సారీ ఆల్. ఈరోజు నేను మీ ముందుకి ఆల్కహాల్స్, ఫినాల్స్ అండ్ ఈథర్స్ అనే లెసన్లో నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేస్తున్న టాపిక్ ఏంటి అంటే స్ట్రక్చర్ ఆఫ్ ద ఆల్కహాల్స్, ఫినాల్స్ అండ్ ఈథర్స్ అనమాట. దీనిలో మనం డిస్కస్ చేస్తున్న ఓన్లీ రెండు టాపిక్స్ ఏంటి అంటే బాండ్ యాంగిల్ ఎలా ఉంటుంది, అలాగే బాండ్ లెంత్ ఎలా ఉంటుంది, అలాగే వాటన్నిటికి సంబంధించిన రీజన్స్ ఏంటి అనేది అయితే చూడబోతున్నాము. సో ఫస్ట్ మనం డిస్కస్ చేసేది ఏంటి అంటే about the bond characteristics or the bond length and bond angles of the alcohols. ఆల్కహాల్స్ అంటే ఏంటి, మనకి కార్బన్కి ఆక్సిజన్ బాండ్ అవుతుంది, ఈ ఆక్సిజన్కి హైడ్రోజన్ బాండ్ అయి ఉంటుంది. అలాగే ఈ కార్బన్ అనేది మనకి ఎలిఫాటిక్ కార్బన్ అంటే ఓపెన్ చైన్లో ఉంటుంది. సో నేను ఇక్కడ బేసిక్గా ఏంటంటే మీకు మిథైల్ ఆల్కహాల్, కామన్ నేమ్ మిథనాల్ అనేది ఐయుపిఏసి నేమ్ ఉన్న ఈ మాలిక్యూల్ అయితే తీసుకున్నాను. సో ఎప్పుడైతే మనం ఇలా తీసుకున్నామో ఈ కార్బన్ అనేది నాకు sp3 హైబ్రిడ్ కార్బన్ అవుతుంది. అలాగే ఆక్సిజన్ మీద మనకి 2 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి, అంటే ఆక్సిజన్ కూడా నాకు sp3 హైబ్రిడ్ ఆక్సిజన్ అనమాట. హైడ్రోజన్కి నాకు ఉన్నది ఒకటే ఒక s ఆర్బిటాల్ కాబట్టి దీనికి హైబ్రిడైజేషన్ ఏమి ఉండదు. సో ఇప్పుడు బాండ్ లెంత్ గురించి మనం మాట్లాడితే కార్బన్కి ఆక్సిజన్కి మధ్యలో ఉన్న ఈ బాండ్ లెంత్ ఎంత ఉంటుంది అంటే అప్రాక్సిమేట్గా 142 పికోమీటర్స్ ఉంటుంది. ఓకేనా. అలాగే ఆక్సిజన్కి అండ్ హైడ్రోజన్కి మధ్యలో ఉన్న ఈ బాండ్ ఎంత ఉంటుంది అంటే నాకు 96 పికోమీటర్స్ ఉంటుంది. ఎందుకు ఉంటుంది, ఇక్కడ నాకు ఇది sp3 సిగ్మా బాండ్. సో sp3 సిగ్మా బాండ్, sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్ ఆఫ్ కార్బన్, sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్ ఆఫ్ ఆక్సిజన్ అనేది సిగ్మా బాండ్ ఫామ్ చేస్తాయి కాబట్టి ఈ బాండ్ లెంత్ వచ్చేసి నాకు 142 పికోమీటర్స్ ఉంటుంది. అలాగే ఒకవేళ ఇది కనుక బల్కీ గ్రూప్ ఉంటే దాన్ని బట్టి, అంటే ఇథైల్ కాకుండా మిథైల్, ప్రొపైల్ అలా డిఫరెంట్ కనుక ఉంటే మనకి ఈ బాండ్ లెంత్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. అలాగే ఇక్కడ ఈ సిగ్మా బాండ్ అనేది ఆక్సిజన్కి హైడ్రోజన్కి మధ్యలో ఉన్న ఈ సిగ్మా బాండ్ అనేది నాకు sp3 అండ్ sకి మధ్యలో, sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్ ఆఫ్ ఆక్సిజన్కి అలాగే s ఆర్బిటాల్ ఆఫ్ హైడ్రోజన్కి మధ్యలో ఉన్న ఫామ్ అవుతున్న బాండ్ కాబట్టి ఈ బాండ్ లెంత్ మనకి 96 పికోమీటర్స్ ఉంటుంది. అలాగే మనకి ఇక్కడ ఈ రెండింటి మధ్యలో ఉన్న బాండ్ యాంగిల్ కనుక మనం ఎంత ఉంటుంది అనేది కనుక ఒకసారి గమనిస్తే మనకు రెండు sp3, ఆక్సిజన్ అనేది నాకు sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్. సో sp3 హైబ్రిడైజేషన్కి జనరల్గా ఉండాల్సిన బాండ్ లెంత్ ఎంత, 109 degrees 28 minutes కదా. అయితే ఇక్కడ ఉన్న CH3, అలాగే ఇక్కడ ఉన్న స్మాలెస్ట్ హైడ్రోజన్, అలాగే ఇక్కడ ఉన్న ఆక్సిజన్ పైన ప్రజెంట్ అయిన రెండు లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఈ వీటన్నింటినీ కన్సిడర్ చేసుకుని ప్రాక్టికల్గా మనం చెక్ చేసినప్పుడు దీనికి సంబంధించిన బాండ్ యాంగిల్ ఎంత ఉంటుంది అంటే 108 degrees, అలాగే 108.9 degrees ఉంటుందన్నమాట. ఇది బాండ్ యాంగిల్. ఓకే. సో ఎందుకు ఉంటుంది అంటే 109 degrees 28 minutes ఆర్ 109.5 degrees ఉండాల్సిన బాండ్ యాంగిల్ 108.9 degrees ఉంటుంది. సో ఈ డిక్రీజ్ ఇన్ ద బాండ్ యాంగిల్ దేనివల్ల వస్తుంది అంటే డ్యూ టు ప్రెజెన్స్ ఆఫ్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఈ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉండటం వల్ల మనకి ఈ బాండ్ యాంగిల్ అనేది తగ్గుతుంది. అయితే ఈ బాండ్ యాంగిల్ అనేది లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉండటం వల్ల చాలా తగ్గాలి, కానీ కొంచెం ఎందుకు తగ్గింది అంటే ఒకవైపు మనకి బల్కీ గ్రూప్ CH3 గ్రూప్ ఉంది కాబట్టి. మరి రెండు వైపులా బల్కీ గ్రూప్ ఉంటే ఏముంటుంది అనేది మనం ఈ దశలో చూద్దాం. సో ఇది ఆల్కహాల్స్కి సంబంధించిన బాండ్ లెంత్స్, అలాగే బాండ్ యాంగిల్స్కి సంబంధించిన కాన్సెప్ట్. నెక్స్ట్ మనం డిస్కస్ చేయాల్సింది ఫినాల్స్లో బాండ్ యాంగిల్ ఎలా ఉంటుంది. ముందు ఫినాల్స్ స్ట్రక్చర్స్ రాద్దాము. ఫినాల్ అంటే ఏంటి, మనకి ఒకవైపు బెంజీన్ రింగ్ ఉంటుంది, ఇక్కడ కూడా నాకు ఆక్సిజన్ అనేది టూ లోన్ పేర్స్ ఉంటాయి. అలాగే ఇక్కడ కూడా ఇది sp3 హైబ్రిడ్ అయి ఉంటుంది. హైడ్రోజన్ అనేది s ఆర్బిటాల్, ఓన్లీ s ఆర్బిటాల్ ఉంటుంది. కానీ ఈ కార్బన్ నాకు sp2 హైబ్రిడ్ కార్బన్ అయి ఉంటుంది. సో ఎప్పుడైతే నాకు sp2 హైబ్రిడ్ కార్బన్ అయ్యిందో ఈ సిగ్మా బాండ్ నాకు sp2sp3 సిగ్మా బాండ్. సో ఎప్పుడైతే sp2sp3 సిగ్మా బాండ్ ఉంటుందో ఈ బాండ్ లెంత్ అనేది తగ్గుతుంది. ఎందుకని, ఎప్పుడైతే s క్యారెక్టర్ పెరుగుతుందో
sp3 హైబ్రిడైజేషన్లో నాకు ఎస్ క్యారెక్టర్ పర్సంటేజ్ ఎంత ఉంది? ఓన్లీ 25%. అవుట్ ఆఫ్ ద 4 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఒకటి ఎస్ ఆర్బిటాల్. సో నాకు అది 25%. కానీ ఎప్పుడైతే నేను sp2 గురించి మాట్లాడుతున్నానో sp2 హైబ్రిడైజేషన్లో ఎస్ పర్సంటేజ్ ఎంత ఉంటుంది? 33%. సో ఎప్పుడైతే ఎస్ పర్సంటేజ్ ఇంక్రీజ్ అవుతుందో బాండ్ లెంత్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎస్ క్యారెక్టర్ పెరిగినప్పుడు బాండ్ లెంత్ అనేది తగ్గుతుంది. ఎందుకని న్యూక్లియస్కి దగ్గరగా వస్తుంది. ఎస్ ఆర్బిటాల్ ఉంటుంది కదా, ఎక్కువగా ఎస్ ఆర్బిటాల్ క్యారెక్టర్ ఉండటం వల్ల షేర్డ్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి న్యూక్లియస్కి దగ్గరగా వస్తాయి. దానివల్ల మనకి బాండ్ లెంత్ అనేది తగ్గుతుంది. సో మనం ఆల్కహాల్స్లో కార్బన్ ఆక్సిజన్ బాండ్ లెంత్ 142 అని చెప్పుకున్నాం కదా, ఇక్కడ ఈ బాండ్ లెంత్ వచ్చేసి మనకి 136 పికోమీటర్స్ ఉంటుందన్నమాట. డ్యూ టు ప్రెజెన్స్ ఆఫ్ ఎస్ క్యారెక్టర్. దీనికి ఎస్ పర్సంటేజ్ అనేది రీజన్ అనమాట ఈ బాండ్ లెంత్ తగ్గడానికి. అలాగే ఓహెచ్ బాండ్ అనేది యాజ్ యూజువల్గా మనకి 96 పికోమీటర్సే ఉంటుంది. ఇది చేంజ్ అవ్వదు. అలాగే మరి ఇక్కడ బాండ్ యాంగిల్ ఎంత ఉంటుంది అని మనం చెప్పుకోవాలి అంటే ఈ బాండ్ యాంగిల్ వచ్చేసి నాకు 109 డిగ్రీస్ ఉంటుంది. sp3 హైబ్రిడైజేషన్కి బాండ్ యాంగిల్ ఏమి ఉండాలి? 109.5 డిగ్రీస్ ఉండాలి. కానీ ఇక్కడ బాండ్ యాంగిల్ ఎంత ఉంటుంది అంటే 109 డిగ్రీస్ ఉంటుంది. ఎందుకు తగ్గింది అంటే 0.5 డిగ్రీ కూడా ఎందుకు తగ్గింది అంటే డ్యూ టు ప్రెజెన్స్ ఆఫ్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. కానీ ఒకవైపు చాలా బల్కీ గ్రూప్ ఉంది కాబట్టి ఆ తగ్గడం కూడా కన్సిడరబుల్గా తగ్గలేదు, జస్ట్ కొంచెం తగ్గింది అంతే. ఎందుకని బల్కీ గ్రూప్ ఉంది కాబట్టి. ఇది ఫినాల్కి సంబంధించిన బాండ్ యాంగిల్ అండ్ బాండ్ లెంత్. ఓకేనా. నెక్స్ట్ ఈథర్స్లో కూడా మనకేముంటుంది? ఒక CH3 గ్రూపు, నేను మిథాక్సీ మీథేన్ తీసుకుంటున్నాను, ఆర్ దానికి ఇంకొక పేరేంటి కామన్ నేమ్ వచ్చేసి డైమిథైల్ ఈథర్ తీసుకుంటున్నాను. ఓకేనా. సో ఇలా నేను డైమిథైల్ ఈథర్ తీసుకున్నప్పుడు ఇక్కడ కూడా చెక్ చేయండి. హైబ్రిడైజేషన్ ఆఫ్ కార్బన్ కనుక ఇక్కడ చూసుకుంటే నాకు ఇది కూడా sp3 హైబ్రిడ్ కార్బనే. ఇది ఆక్సిజన్ మీద కూడా లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇది కూడా నాకు sp3 హైబ్రిడ్. అలాగే ఈ కార్బన్ కూడా నాకు sp3. సో ఈ సిగ్మా బాండ్ ఏంటి? నాకు ఈ సిగ్మా బాండ్ sp3 సిగ్మా బాండ్. ఈ సిగ్మా బాండ్ ఏంటి? ఇది కూడా నాకు sp3 హైబ్రిడైజేషన్. సో బాండ్ లెంత్ అనేది నాకు సేమ్ ఉండాలి. అంటే ఇంతకుముందు మనము ఆల్కహాల్స్లో చూసినట్టు కార్బన్కి ఆక్సిజన్కి బాండ్ లెంత్ ఎంత అని చెప్పాము? 142 పికోమీటర్స్ అని చెప్పాము. కానీ ఇక్కడ ఈ బల్కీనెస్ అనేది ఉండడం వల్ల ఇది కూడా అప్రాక్సిమేట్గా అంతే ఉంటుంది. కానీ ఇక్కడ 141 పికోమీటర్స్గా ఉంటుంది అని చెప్తున్నాం అనమాట. ఓకేనా. ఈ 141 పికోమీటర్స్. అలాగే ఇది కూడా అంతే ఉంటుంది. సో నేను దాని గురించి రాయట్లేదు. నెక్స్ట్ బాండ్ యాంగిల్. ఇక్కడ నాకు ఆక్సిజన్ కూడా sp3 హైబ్రిడ్ కాబట్టి sp3 హైబ్రిడ్ బాండ్ యాంగిల్ ఎంత? 109.5 డిగ్రీస్. సో అండ్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ 2 ఉండటం వల్ల మనం ఇప్పటివరకు ఏం చెక్ చేసాము? ఈ బాండ్ యాంగిల్ అనేది ఇప్పటివరకు తగ్గుతూ వచ్చింది. అంటే ఆల్కహాల్స్లోనేమో మనకి 109.9 డిగ్రీస్ ఉంది, 108.9 డిగ్రీస్ ఉంది. అలాగే ఫినాల్స్లో కూడా మనకి 109 డిగ్రీస్ ఉంది. కానీ ఈథర్స్లో ఈ బాండ్ యాంగిల్ ఏమవుతుంది అంటే పెరుగుతుంది. ఎంతకు పెరుగుతుంది అంటే 111.7 డిగ్రీస్కి పెరుగుతుంది. ఎందుకు పెరిగింది అంటే డ్యూ టు ప్రెజెన్స్ ఆఫ్ బల్కీ గ్రూప్స్. 2 బల్కీ గ్రూప్స్ ఉన్నాయి కదా, బల్కీనెస్. ఈ బల్కీనెస్ అనేది ఉండడం వల్ల బాండ్ యాంగిల్ అనేది ఇంక్రీజ్ అయింది. ఎంత ఉండాల్సింది? 109.5 డిగ్రీస్ ఉండాల్సింది 111.7 డిగ్రీస్కి పెరిగింది. డ్యూ టు బల్కీనెస్ అనొచ్చు ఆర్ స్టీరిక్ హిండరెన్స్ అనొచ్చు. ఈ స్టీరిక్ హిండరెన్స్ అనే వర్డ్ని మనం చాలా చాలా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకుని ఉండాల్సి ఉంటుంది అనమాట. ఇది టెక్నికల్ టర్మ్ ఫర్ ద ఎక్స్ప్లెయినింగ్ ద బల్కీనెస్. అంటే ఆక్సిజన్ మీద ఉన్న ఈ గ్రూపు అలాగే ఈ గ్రూపు మధ్యలో ఉన్న రిపల్షన్ అనేది మనము 11th క్లాస్లో చదువుకుంటాం వెస్పర్ థియరీలో. లోన్ పేర్ మధ్యలో ఉన్న రిపల్షన్స్ అనేది చాలా చాలా ఎక్కువ ఉంటాయి కంపేర్ టు లోన్ పేర్ రిపల్షన్స్ కంపేర్ టు బాండ్ పేర్ రిపల్షన్స్. అంటే ఒక మాలిక్యూల్ మీద ఉన్న లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ రిపల్షన్స్ అనేది చాలా ఎక్కువ ఉంటాయి. దానివల్ల బాండ్ యాంగిల్ తగ్గుతుంది అని నేర్చుకున్నాము. కానీ ఇక్కడ ఓన్లీ బాండ్ పేర్ కూడా కన్సిడర్ చేయట్లేదు. మనం లోన్ పేర్ ఇంటరాక్షన్స్ కంటే రిపల్షన్స్ కంటే ఎక్కువ బల్కీనెస్ అనేది మనకి
ఇన్ఫ్లుయెన్స్ అవుతుందనమాట. అంటే ఈ బల్కీనెస్, ఈ ఆక్సిజన్ మీద అటాచ్ అయిన ఈ 2 బల్కీ గ్రూప్స్ ఉండటం వల్ల ఇంతొస్తుంది బాండ్ యాంగిల్. మిథైల్ గ్రూప్స్ ఉంటేనే ఇంతొస్తుంది. అలా కాకుండా ఇథైల్ గ్రూప్స్, ఫినైల్ గ్రూప్స్ అలా ఉన్నప్పుడు ఈ బాండ్ యాంగిల్ ఏమవుతుందంటే ఇంకా పెరుగుతుందనమాట. సో, బల్కీనెస్ పెరిగే కొద్దికి మనకి బాండ్ యాంగిల్ అనేది పెరుగుతుంది. ఓకే. అందువల్ల ఈథర్స్‌లో మనకి బాండ్ యాంగిల్ ఎక్కువ ఉంటుంది. సో, మనకి ఎలా ఇవ్వచ్చు కంపారబుల్ బాండ్ యాంగిల్‌ని కంపేర్ చేస్తూ ఒక క్వెషన్ ఇవ్వచ్చు. ఈథర్స్, ఫినాల్స్, ఆల్కహాల్స్ ఇచ్చేసి ఈటిలో దేనికి బాండ్ యాంగిల్ ఎక్కువ ఉంటుంది అని క్వెషన్ అడగొచ్చు. అప్పుడు దేనికి ఎక్కువ ఉంటున్నట్టు? ఈథర్స్‌కి ఎక్కువ ఉంటుంది. డ్యూ టు ప్రెజెన్స్ ఆఫ్ స్టీరిక్ హిండరెన్స్. ఈ స్టీరిక్ హిండరెన్స్ ఉండటం వల్ల, బల్కీనెస్ ఉండటం వల్ల మనకి బాండ్ యాంగిల్ అనేది చాలా చాలా ఎక్కువ ఉంటుంది అని మనం అయితే చెప్పొచ్చనమాట. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించింది, ఇంటరాక్టివ్గా అనిపించింది, అండర్స్టాండబుల్గా అనిపించింది అంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఖుషికం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఆల్ విత్ అనదర్ ఇన్ఫర్మేటివ్ వీడియో. టిల్ దెన్ కీప్ వాచింగ్ ఖుషికం. బాయ్.